హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. మొన్న మేము అమలాపురం వెళ్ళినప్పుడు కొబ్బరి తోటల్లోకి కూడా వెళ్ళామన్నమాట. సో కొబ్బరి తోటలోకి వెళ్తే ఈ కాయలు దొరికాయి. ఏం కాయలు అనుకుంటున్నారు? ఇవి కోకో ట్రీ. సో మా అషు ఫుల్ ఎగ్జైట్ ఉంది, ఎందుకంటే దాంతో మా మమ్మీ నాకు చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తుంది, చాక్లెట్ చేసి పెడుతుంది అని చాలా ఎగ్జైట్తో ఉండే. సో అవి ఇంటికి తీసుకొచ్చి మంచిగా దంచేసి ఎండలో పెట్టాము. ఒక 1 వీక్ పైన ఎండలో పెట్టి ఆ తర్వాత జిగురంతా లోపలిది పోయాక ఇంట్లో మనం డ్రై రోస్ట్ అయినా పొయ్యి మీద సిమ్లో మంచిగా వేయించుకోవచ్చు, లేకపోతే ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా ఒక 3 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. అయితే మాకు తెలిసింది ఏంటి అంటే, నేను అక్కడ 2 కాయలు తెంపాను. ఒకటి పండుది ఎల్లో కలర్ది, ఇంకొకటేమో కాయ ఉంది. ఆ పండు కాయనే మంచిగా ఉందనమాట. అంటే దాంట్లో నుంచే గింజలు వచ్చాయి. ఇవన్నీ గింజలు ఓన్లీ పండు కాయల నుంచి వచ్చినవి మాత్రమే. ఇంకొక దాంట్లో నుంచి అయితే జీరో, ఓన్లీ డొల్లా అంటారు కదా, జస్ట్ మాత్రం పిప్పి మాత్రమే వచ్చింది. సో పాపం కోసినందుకు ఫీల్ అయ్యాను. సో ఒక్కొక్క గింజ ఒలుస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. బట్ చేదు ఉంటుంది, యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ షుగర్ వేసి అలా కొనేసి గ్రైండ్ చేస్తేనే మనకు అది వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ మా షుగర్ నాకు మిల్క్ షేక్ కావాలంది. ప్రస్తుతానికైతే మేము వాటి నుంచి సీడ్స్ అయితే తీసాము. నెక్స్ట్ ఏం చేశాను ఇంకో వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.